అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 2024 నుండి 2025 శ్రీ క్రోధి నామ సంవత్సరం వృశ్చిక రాశి రాశిఫలాలు. వృశ్చిక రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. వృశ్చిక రాశి ఫలాలు 2024ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక కథనం మీకోసం సిద్ధం చేయబడింది. ఈ సంవత్సరంలో మీ జీవితంపై గ్రహ సంచారాలు మరియు గ్రహ కదలికల ప్రభావాన్ని తెలుసుకోవడానికి వేద జ్యోతిష శాస్త్రం ఆధారంగా తయారు చేయబడింది. 2024 సంవత్సరంలో మీరు ఏ రంగాలలో అగ్రస్థానంలో ఉండబోతున్నారు మరియు మీరు ఏ రంగాలలో ఉండవచ్చు. సమస్యలను ఎదుర్కోవడానికి మీరు ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరం మీ ప్రేమ సంబంధంలో మీరు ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటారు, మీ కెరీర్ ఎలా ఉంటుంది, మీరు ఎప్పుడైనా మీ ఉద్యోగంలో ప్రమోషన్ పొందగలరా లేదా ఉద్యోగం మారతారా అనే విషయాలను తెలుసుకోవడానికి ఈ అంచనా మీకు సహాయం చేస్తుంది. మీరు వ్యాపారం చేస్తుంటే వ్యాపార దృక్కోణంలో ఈ సంవత్సరం ఫలితాలు ఎలా లభిస్తాయి, మీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది మరియు మీ వివాహ జీవితంలో జీవిత భాగస్వామితో ఎలాంటి సామరస్యం కనిపిస్తుంది. కుటుంబ జీవితంలో మీరు కుటుంబ సభ్యులతో సమన్వయం చేసుకోగలరా లేదా మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందా లేదా సమస్యలు పెరుగుతాయా మరియు మీ పిల్లల విషయంలో మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అనే విషయాలు ఇక్కడ మీకు వివరంగా అందించబడింది. దీనితో పాటుగా మీరు మీ ఆరోగ్యం ఎలా ఉండబోతుందో మరియు ఏ సమస్యలు మిమ్మల్ని ప్రభావితం చేయగలవో కూడా తెలుసుకోవచ్చు. తద్వారా మీరు దానిని నివారించడానికి పరిష్కారాలను కనుగొనవచ్చు. మీరు విద్యార్థి అయితే ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది మరియు విద్యారంగంలో మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే మీకు ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం లభిస్తుందా లేదా మరియు అవును అయితే మీకు అనుకూలమైన సమయం ఏది మరియు ఏది అననుకూలమైనది, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది మరియు మీరు మొత్తాన్ని లాభం లేదా నష్టం ఎప్పుడు పొందవచ్చు. ఈ 2024 సంవత్సరంలో మీ జీవితంలో జరిగే సంఘటనలను అంచనా వేయడానికి మీకు అవకాశం ఇవ్వడానికి ఏం చేయాలి అనేవి తెలుసుకుందాం. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వ్యక్తులకు కొత్త ప్రారంభానికి హామీ ఇస్తుంది. సంవత్సరం ప్రారంభమైనప్పుడు మీ స్వంత రాశిలో శుక్రుడు మరియు బుధుడు ఉండటం వల్ల మీకు సానుకూల భావాన్ని కలిగిస్తుంది. మీ ప్రవర్తన మరియు అయస్కాంత తేజస్సు ప్రజలను మీ వైపుకు ఆకర్షిస్తాయి, మిమ్మల్ని ఆకర్షణకు కేంద్ర బిందువుగా చేస్తాయి. సంవత్సరం ప్రారంభ దశలలో మీ రాశికి అధిపతి అయిన కుజుడు సూర్యునితో పాటు 2వ ఇంట్లో నివసిస్తాడు. మీ ఆర్థిక పరిస్థితిలో పురోగతిని కలిగిస్తుంది. ఈ సంవత్సరం మీరు ఆశించిన విధంగా మీ జీవితం సాగడం లేదని మీకు అనిపించవచ్చు, కానీ దాని అనిశ్చితి గురించి ఆశావాదాన్ని కోల్పోవడం దేనికి పరిష్కారం చూపదు. ఈ సంవత్సరం ఒత్తిడితో కూడిన లేదా ఊహించని సంఘటనలను తీసుకురావచ్చు, కానీ దృష్టి కేంద్రీకరించడం చాలా ముఖ్యం మరియు ఈ పరధ్యానాలు లేదా సంబంధాలు వంటి ప్రలోభాలను మీ నిర్ణయాలను నియంత్రించనివ్వవద్దు. మీకు ఏది ఉత్తమమో మీకు తెలుసని మరియు సంరక్షకుని పాత్రను మరెవరూ పోషించాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. మీ వ్యక్తిత్వాన్ని మెచ్చుకోని వారితో ఉండటం ద్వారా మీ దయను కోల్పోకుండా మీ పట్ల మీరు నిజాయితీగా ఉండటం ముఖ్యం. ప్రకాశవంతమైన వైపు ఈ సంవత్సరం సవాళ్లను అధిగమించడానికి మీకు మీ కుటుంబం యొక్క ప్రేమ మరియు మద్దతు ఉంటుంది. రాశి ఫలాలు 2024లో వివరించిన విధంగా వృశ్చిక రాశి వ్యక్తులు సంవత్సరం ప్రారంభంలో ప్రేమ విషయాలలో అనుకూలమైన పరిస్థితులను ఊహించగలరు. మొదటి ఇంటిలో బుధుడు మరియు శుక్ర గ్రహాల స్థానం 5వ ఇంట్లో రాహువు ఉండటంతో శృంగార భావాలను పెంచుతుంది. మీ ఉత్సాహం మరియు మీ ప్రియమైన వారి కోసం అదనపు మైలు వెళ్ళడానికి ఇష్టపడటం వలన భావోద్వేగ బంధాలు మరింతగా పెరుగుతాయి. ఏదేమైనా
ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉన్న కాలం 5వ ఇంట్లో కుజుడు మరియు రాహువు ప్రభావం కారణంగా సవాళ్లను అందించవచ్చు. సంవత్సరం చివరి భాగం విజయాన్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నందున ఈ దశలో అప్రమత్తంగా ఉండాలని సూచించబడింది. మీ వృత్తిపరమైన రంగానికి దృష్టిని మార్చడం స్థిరత్వం రాబోయే సంవత్సరంలో మీ కెరీర్ పదాన్ని మెరుగుపరుస్తుంది. మీ ప్రస్తుత ఉద్యోగం పట్ల అంకితభావం సానుకూల ఫలితాలను ఇస్తుంది మరియు ఉద్యోగ మార్పులకు అవకాశాలు అడపాదడపా తలెత్తవచ్చు. మీరు కోరుకుంటే మీ సౌలభ్యానికి అనుగుణంగా ఉద్యోగ బదిలీలు సాధ్యమవుతాయి. ప్రమోషన్ల అవకాశాలు అక్టోబర్లో వెలువడే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. 5వ ఇంట్లో రాహువు ప్రభావం మీ తెలివిని ప్రేరేపిస్తుంది, అయితే మీ దృష్టిని విద్య వైపు మళ్లించడం కొన్ని సవాళ్లను కలిగిస్తుంది. కుటుంబ దృక్కోణం నుండి ఈ సంవత్సరం మధ్యస్థంగా సమతుల్యంగా ఉంటుందని భావిస్తున్నారు. 4వ ఇంట్లో శని ఉనికి మీ సమయాన్ని ఎక్కువగా కోరవచ్చు. కుటుంబ విషయాల కోసం మీ లభ్యతను పరిమితం చేసే అవకాశం ఉంది. ఇతరులతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు శ్రద్ధగల స్వరాన్ని అనుసరించడం సిఫార్సు చేయబడింది, ఎందుకంటే కఠినమైన పదాలు సంబంధాలను దెబ్బతీస్తాయి. వృశ్చిక రాశి వ్యక్తులకు వైవాహిక జీవితం ఏడాది పొడవునా ఎబ్స్ మరియు ప్రవాహాలను అనుభవిస్తుంది. 7వ ఇంటిలో బుధుడు మరియు శుక్రుడు ఉండటంతో సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉన్నప్పటికీ మే 1 వరకు బృహస్పతి 6వ ఇంట్లో ఉన్న సమయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఇది వివాహానికి అనుకూలం కాదు. తదనంతరం పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. వ్యాపారాలలో విజయావకాశాలు లభిస్తాయి. ఈ ఏడాది ఆర్థిక పురోగతిని అంచనా వేస్తున్నారు. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, ముఖ్యంగా సంవత్సరం మొదటి అర్ధభాగంలో సంభావ్య సంరక్షణ అవసరాలకు సంబంధించిన సూచనలను అందించడం చాలా ముఖ్యం. ఈ వృశ్చిక రాశి వారికి పాలక గ్రహం కుజుడు సంవత్సరం ప్రారంభంలో సూర్య భగవానుడితో 2వ ఇంటిలో ఉంటాడు. సంవత్సరం ప్రారంభంలో మీ రాశిలో బుధుడు మరియు శుక్రుడు ఉనికిని కలిగి ఉంటారు. మే 1 వరకు బృహస్పతి మీ 6వ ఇంటిలో మేషరాశిలో ఉండి 7వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అది మీ మొదటి, 3వ మరియు 11వ ఇంటిని చూస్తుంది. రాహువు మీ 5వ ఇంట్లో కూర్చుంటే కేతువు కూడా 11వ ఇంట్లో ఉంటాడు. మీ 3వ మరియు 4వ గృహాలకు అధిపతి అయిన శని సంవత్సరం పొడవునా మీ కుంభరాశిలో 4వ ఇంట్లో కూర్చుంటారు. గ్రహాల యొక్క ఈ స్థానం మీ జీవిత స్థితి మరియు దిశ రెండింటినీ మార్చగలదు. మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలను పొందుతారు. సంవత్సరం ప్రారంభంలో అదనపు ఖర్చులు ఉంటాయి. అది సంవత్సరం గడిచే కొద్దీ తగ్గిపోయి మీరు ఆర్థికంగా బలపడతారు. విద్యార్థులకు సంవత్సరం కొంత బలహీనంగా ఉంటుంది, కాబట్టి కష్టపడి పనిచేయడంపై దృష్టి పెట్టాలి. మీరు పనిని పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు. ఈ కారణంగా కుటుంబం పట్ల కొంత నిర్లక్ష్యం ఉండవచ్చు. వైవాహిక జీవితానికి సంవత్సరం కొంత బలహీనంగా ఉంది, కాబట్టి మీరు దానిపై శ్రద్ధ వహించాలి. మే 2024 నుండి మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు లేదా మీ ప్రస్తుత వ్యాపారంలో విస్తరణను పరిగణించవచ్చు మరియు విజయావకాశాలు పెరుగుతాయి. వృశ్చిక రాశి ప్రేమ జాతకం. సింగిల్ గా ఉన్నవారి కోసం ప్రేమ సలహా. ఈ సమయంలో ప్రేమ మిమ్మల్ని మీ మార్గం నుండి మళ్లిస్తుంది. మీరు సాహసం కోరుకునేవారు కాబట్టి స్థిరపడే ముందు రెక్కలు విప్పి ఎగరాలి. జంటలుగా ఉన్నవారి కోసం ప్రేమ సలహా. ఈ సంవత్సరం మిమ్మల్ని మీ కలల ప్రదేశానికి తీసుకెళుతుంది మరియు భాగస్వామితో కలిసి గమ్యాన్ని ఆస్వాదించడానికి అనుమతిస్తుంది. సింగిల్ గా మరియు జంటలుగా ఉన్న ఇద్దరి జాతకం చూసుకుంటే సంవత్సరం ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు మీ మొదటి ఇంట్లో ఉంటారు మరియు 5వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీ ప్రేమ జీవితంలో ఏదైనా జరగాలి. మీరు ప్రేమలో హద్దులేని అనుభూతి చెందుతారు మరియు మీ ప్రియమైన వారి కోసం ఏదైనా చేస్తారు. ఇతరుల మాదిరిగానే మీరు కూడా ఈ సంవత్సరం కోసం అధిక అంచనాలను కలిగి ఉన్నారు మరియు అది మీ కళ్ళలో మరియు మీ ముఖంలో మెరుపులో స్పష్టంగా కనిపిస్తుంది.
ఇటీవల జీవితం మిమ్మల్ని అనేక విధాలుగా పరీక్షించింది మరియు అనేక కష్టతరమైన పరిస్థితులకు గురిచేసింది. కానీ మీరు వాటన్నిటినీ ఖచ్చితత్వంతో, ప్రశాంతతతో మరియు ఓర్పుతో ఎదుర్కొన్నారు మరియు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఈ అనుభవాలన్నీ మిమ్మల్ని ఈరోజు ఉండేలా చేశాయి. మీరు చాలా బలంగా మరియు ధైర్యంగా మారారు. ఇకపై ఏదీ మీకు సవాలు చేయదు. అయినప్పటికీ మీరు ఏమనుకుంటున్నారో వ్యక్తీకరించడానికి మీరు ఇప్పటికీ భయపడుతున్నారు. మీరు మీ ప్రియమైన వారిని కోల్పోతారనే భయం పెరిగినందున ఇది జరుగుతోంది. భావోద్వేగాలు లేని దృఢమైన వ్యక్తిగా నటించడానికి మీరు దాటవేసిన అనేక పాఠాలను ఈ సంవత్సరం మీకు నేర్పుతుంది. నవంబరులో మీ భావోద్వేగాలను వ్యక్తీకరించడం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మీ గందరగోళం చివరకు ముగియవచ్చు. మీరు పెద్దగా మాట్లాడతారు, కానీ ఆ పెద్ద విషయాలను నెరవేర్చడం మీకు సవాలుగా ఉంటుంది. లేకుంటే మీ ప్రియమైన వారు మీపై కోపం తెచ్చుకోవచ్చు. అయితే మీ భాగస్వామితో సామరస్యం అద్భుతంగా ఉంటుంది. మీ ప్రేమ పరిపక్వం చెందుతుంది. మీ జీవితంలో కూడా శృంగారానికి మంచి అవకాశాలు ఉన్నాయి. సంవత్సరంలో కుజుడు సంచారం ఏప్రిల్ 23 మరియు జూన్ 1 మధ్య 5వ ఇంట్లో రాహువు మీదుగా ఉంటుంది. ప్రేమకు సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు మరియు మీ ప్రియమైన వారు శారీరక సమస్యలు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీ భాగస్వామికి చాలా సహాయం చేయండి మరియు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి, లేకుంటే అది మీ సంబంధానికి హానికరమైన పరిస్థితి కావచ్చు. దీని తరువాత సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మార్చి నెల మరియు దాని తర్వాత ఆగస్టు నుండి సెప్టెంబరు నెలలు సంబంధంలో ప్రేమను మెరుగుపరచడానికి పని చేస్తాయి మరియు మీరు ఒకరితో ఒకరు ప్రేమలో కనిపిస్తారు. ఒకరికొకరు వివాహం చేసుకోవాలనే కోరిక ఉంటే 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి మే 1న మీ 7వ ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ కోరిక సాధ్యమవుతుంది. ఆపై సంవత్సరం ద్వితీయార్థంలో మీరు మీకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు. వృశ్చిక రాశి ఆరోగ్య జాతకం. బృహస్పతి మీ 6వ ఇంట్లో ఉంచబడుతుంది మరియు శని దాని దృష్టిలో ఉండటం వలన మీరు సంవత్సరం ప్రారంభంలో ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. దాని కారణంగా మీ జీర్ణ వ్యవస్థ మరియు పొట్టకు సంబంధించిన సమస్యలు నిజమైన సమస్యాత్మకంగా మారవచ్చు. 5వ ఇంట్లో మీనం కూడా నీటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఇది కడుపుపై ప్రభావం చూపుతుంది మరియు ఉదర వ్యాధులకు కూడా కారణమవుతుంది. మీరు అతిగా తాగడం మరియు అల్పాహారం మానేయడం వంటి కొన్ని అనారోగ్యకరమైన అలవాట్లను అభివృద్ధి చేసుకున్నారు. ఈ అలవాట్లు మీ శ్రేయస్సుకు హాని కలిగించవచ్చు. ఈ అలవాట్లను మార్చుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం చాలా ముఖ్యం. మీరు మద్యపానాన్ని పూర్తిగా వదులుకోలేకపోయినప్పటికీ మీరు మద్యపానం యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి ప్రయత్నించవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం ధూమపానం మానేయడానికి మరియు ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఒక యంత్రాంగాన్ని ఉపయోగించడం మానివేయడానికి ఒక అవకాశంగా ఉంటుంది. మీరు మీ ఆరోగ్యాన్ని నియంత్రించినట్లయితే మీరు మీ జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. ఫిబ్రవరి 5 మరియు మార్చి 15 మధ్య కుజుడు మీ 3వ నుండి 6వ ఇంటిని చూస్తాడు. అప్పుడు అది వ్యాధి తగ్గుదలకు దారితీయవచ్చు. కానీ జూన్ 1 మరియు జూన్ 12 మధ్య కుజుడు 6వ ఇంట్లో ఉంటాడు. ఆగస్టు 26 నుండి అక్టోబరు 20 మధ్య మీ 8వ ఇంట్లో కుజుడు సంచరిస్తున్నాడు. అవి మిమ్మల్ని సవాలక్ష సమయాల నుండి గట్టెక్కిస్తాయి, కానీ ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. మీరు రక్త మలినాలను మరియు రక్తపోటుకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వృశ్చిక రాశి ప్రయాణ జాతకం. మీరు మీ భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉందని మీ నక్షత్రాలు అంచనా వేస్తున్నందున మీరు ఈ సంవత్సరం ప్రారంభంలో క్లౌడ్ 9లో ఉంటారు. వృశ్చిక రాశి అయినందున మీరు మీ ప్రేమ జీవితం పట్ల చాలా మక్కువ కలిగి ఉంటారు మరియు అటువంటి యాత్రను సాధ్యం చేయడానికి మీరు ఎటువంటి విపరీతమైన స్థితికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మీరు మీ పర్యటనలో రాఫ్టింగ్ లేదా పారాగ్లైడింగ్ వంటి కొన్ని సాహసోపేతమైన కార్యకలాపాలను
ప్రయత్నించబోతున్నారు. మీరు విషయాలు మరియు ఈవెంట్లను ప్లాన్ చేయడం ఆనందించండి. మరియు ఈ సంవత్సరం మీరు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రీయూనియన్, స్నేహితుని వివాహం, సన్నిహిత మిత్రులతో పర్యటన నుండి అనేక విషయాలను ప్లాన్ చేయడంలో నిమగ్నమై ఉంటారు. ఈ సంవత్సరం మీరు మీ అంచనాలకు మించిన ఖర్చులను అనుభవిస్తారు. ఏది ఏమైనప్పటికీ మీరు వాటిని జీవితకాలం పాటు జ్ఞాపకాలను సృష్టించేలా ఖర్చు చేస్తారు కాబట్టి ఇవన్నీ విలువైనవిగా ఉంటాయి. వృశ్చిక రాశి కుటుంబ జాతకం. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా మధ్యస్థంగా ఉంటుంది. శని కుంభరాశిలో ఉండటం వల్ల 4వ ఇంట్లో ఉన్నప్పటికీ ఇది మిమ్మల్ని మీ పనిలో చాలా బిజీగా ఉంచుతుంది. మీకు కుటుంబానికి తక్కువ సమయం ఉంటుంది, కానీ కుటుంబంలో సామరస్యం ఉంటుందని మీరు సంతృప్తి చెందుతారు. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ఉంటుంది. మరియు శని తన స్వంత రాశిలో ఉండటం వల్ల మీ తల్లి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆమె ఇప్పటికే అనారోగ్యంతో ఉంటే ఆమె ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి మరియు ఆమె ఉపశమనం పొందడం ప్రారంభమవుతుంది. జనవరి నెలలో కొంత ఇబ్బంది ఉండవచ్చు. మీరు చేదుగా ఏదైనా చెప్పడం ద్వారా మీ ప్రజలను బాధపెట్టవచ్చు. దీన్ని నివారించడానికి ప్రయత్నించండి. ఫిబ్రవరి మరియు మార్చి మధ్య మీ తోబుట్టువులకు సహాయం అందించండి, ఎందుకంటే ఈ సమయంలో వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు మరియు తద్వారా ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. మార్చి మరియు ఆగస్టు నెలల్లో తండ్రి ఆరోగ్య సమస్యలు అతన్ని ఇబ్బంది పెట్టవచ్చు, కాబట్టి అతనిని జాగ్రత్తగా చూసుకోండి మరియు అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి. ఆగస్టు నుండి మీ కుటుంబ జీవితం మరింత సంతోషంగా ఉంటుంది మరియు మీరు మీ జీవితాన్ని కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు. వృశ్చిక రాశి కెరీర్ జాతకం. పని అనేది ఆరాధన మరియు మీరు షార్ట్కట్లను తీసుకోవడం కంటే కష్టపడి పనిచేయాలని నమ్ముతారు. ఈ సంవత్సరం మీ అంకితభావం మరియు సంకల్ప శక్తి గొప్ప విజయానికి దారి తీస్తుంది. ఈ సంవత్సరం మీరు సమానంగా కష్టపడి పనిచేసేలా చేస్తుంది. మీ కెరీర్లో స్థిరత్వం ఉంటుంది. మీరు నిమగ్నమై ఉన్న ఉద్యోగానికి కట్టుబడి ఉండాలని మీరు కోరుకుంటారు మరియు మీరు దాని నుండి ప్రయోజనాలను కూడా పొందుతారు. మీ పని పట్ల మీ అభిరుచిని మీ సహోద్యోగులు, విద్యార్థులు మరియు సహచరులు మెచ్చుకుంటారు. మధ్య మధ్యలో ఉన్న గ్రహాల స్థానాలు ఉద్యోగాన్ని మార్చడానికి మిమ్మల్ని ప్రేరేపించినప్పటికీ మీరు అవకాశాన్ని కూడా చూడవచ్చు. కానీ శని అంతటా 4వ ఇంట్లో ఉంటూ మీ 6వ మరియు 10వ ఇంటిని చూస్తూనే ఉంటారు. దీని కారణంగా మీరు మీ ఉద్యోగంలో స్థిరంగా ఉంటారు. 7వ ఇంట్లో బృహస్పతి సంచారం కూడా మీకు అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. ఉద్యోగంలో మార్పు తర్వాత ఈ సమయం మీకు మంచి విజయాన్ని అందిస్తుంది మరియు మీరు ఆగస్టు నుండి అక్టోబర్ మధ్య ఉద్యోగంలో ప్రమోషన్లు పొందవచ్చు. శని అనుగ్రహంతో ఉద్యోగంలో మీ ప్రత్యర్థులు ఓడిపోయి బలమైన స్థితికి వస్తారు. ఏప్రిల్లో 6వ ఇంట్లో సూర్యభగవానుని సంచారం ఎప్పుడు జరుగుతుందో ఆ సమయం ఉద్యోగంలో పెద్ద స్థానాన్ని పొందడాన్ని సూచిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాలు కూడా నిజమవుతాయి. మీ కృషి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. మీతో అనుబంధం ఉన్నవారు మీ విజయాల పట్ల గర్వపడతారు. ఈ పని మీకు ఆర్థిక లాభం మరియు మీకు మరియు మీ కుటుంబానికి గౌరవాన్ని తెస్తుంది. అదనంగా మీరు మీ పెద్ద కుటుంబం నుండి మే చివరిలో లేదా జూన్ ప్రారంభంలో ఆర్థిక ప్రోత్సాహాన్ని పొందే అవకాశం ఉంది. దీని తర్వాత ఆగస్టులో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి ఆర్థిక జాతకం. ఈ సంవత్సరం ఆర్థికంగా బాగుంటుంది. 11వ ఇంట్లో కేతువు ఉండటం సంవత్సరం ప్రారంభం నుండి ఉంటుంది. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడంలో సహాయపడుతుంది. అయితే సంవత్సరం మొదటి అర్ధభాగంలో బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం ద్వారా కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఆర్థిక నిర్వహణపై దృష్టి పెట్టాలి. సంవత్సరం ప్రారంభంలో కుజుడు మరియు సూర్యుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవచ్చు. సవాళ్లను దాటవేయడం ద్వారా మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోగలరు. 7వ ఇంటిలో వస్తున్న బృహస్పతి మే నెల నుండి మీ 11వ మొదటి మరియు 3వ ఇంటిని చూస్తాడు.
ఇది మీ ప్రయత్నాలను పెంచుతుంది మరియు ఆర్థిక స్థిరత్వాన్ని పొందే అవకాశాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి విద్య జాతకం. ఈ సంవత్సరం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. రాహువు 5వ ఇంట్లో కూర్చున్నాడు. ఇది మీ తెలివితేటలను పదునుగా చేస్తుంది. మీరు ఏమనుకున్నా, అర్థం చేసుకున్నా, చదివినా లేదా తెలుసుకోవాలని ప్రయత్నించినా అది నేరుగా మీలోకి వెళ్ళి మీ మేధస్సు వృద్ధికి దోహదపడుతుంది. మీరు గణితం లేదా జనరల్ నాలెడ్జ్ అయిన కష్టతరమైన సవాళ్లను తక్షణమే అధిగమించవచ్చు. ఇది మీ విషయాలలో ముందుకు సాగడానికి మీకు అవకాశాన్ని అందిస్తుంది. కానీ రాహువు మీ దృష్టిని ఎప్పటికప్పుడు మరల్చవచ్చు. వ్యక్తులు తమ అధ్యయనాలలో సవాళ్లను ఎదుర్కోవడం వెనుక ఇదే కారణం. మీ మనస్సు పదునుగా ఉన్నప్పటికీ మీరు క్రమశిక్షణతో కష్టపడి పనిచేయాలి. విద్యార్హత లేకపోవడం వల్ల సవాళ్లు కూడా ఉండవచ్చు. సవాలును నివారించడానికి ప్రయత్నిస్తూ ఉండండి. మీరు ఏ రకమైన పోటీ పరీక్షలకైనా సిద్ధమవుతున్నట్లయితే సంవత్సరం మొదటి అర్ధభాగం కొంత బలహీనంగా ఉంటుంది. కష్టపడి పనిచేయడం ద్వారా మీరు సంవత్సరం చివరి భాగంలో శుభ ఫలితాలను పొందవచ్చు. మే మరియు అక్టోబర్ మధ్య మీరు ఏదైనా పోటీ పరీక్షకు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహాల స్థితి చెబుతోంది. మీరు ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటే మీరు దానికోసం మంచి ప్రయత్నం చేయాలి. విదేశాలలో చదువుకోవాలని కలలు కనేవారు ఆగస్టు మరియు నవంబర్ మధ్య విజయాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి పిల్లల జాతకం. మీ పిల్లల దృక్కోణం నుండి వృశ్చిక రాశి ఫలాలు 2024 ప్రకారం ఈ సంవత్సరం పిల్లలలో వివిధ రకాల మార్పులను ప్రతిబింబిస్తుంది. 5వ ఇంట్లో రాహువు యొక్క పూర్తి అధికారం కారణంగా మీ బిడ్డ మోజుకనుగుణంగా మారుతుంది మరియు ఆమె మనసుకు అనుగుణంగా పని చేయడానికి ఇష్టపడతారు. వారిని సరైన దారిలోకి తీసుకురావడానికి మీరు చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. వారు తమ చదువులపై భ్రమపడవచ్చు. మళ్ళీ అతని మనస్సు అక్కడ మరియు ఇక్కడ కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొంటుంది మరియు తద్వారా సరైన మార్గదర్శకత్వం అవసరం. మీరు వారి కంపెనీని మెరుగుపరచడంలో పూర్తి శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఈ సమయంలో వారు తప్పు కంపెనీలోకి ప్రవేశించి ఇబ్బందుల్లో పడవచ్చు. వారిని ఇబ్బందుల నుంచి గట్టెక్కించే సద్గురువు సహాయం తీసుకోవాలి. అయితే మీ పిల్లలు ఉన్నత తరగతుల్లో ఉన్నట్లయితే వారి విజయవంతమైన కెరీర్ కోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు కంప్యూటర్ల పరిజ్ఞానం మరింత పెరుగుతుంది. వారు ఏదైనా ఉద్యోగం చేస్తే ఈ సంవత్సరం వారికి జీవితంలో గొప్ప విజయాన్ని మరియు పురోగతిని ఇస్తుంది. వృశ్చిక రాశి వ్యాపార జాతకం. వ్యాపార దృక్కోణం నుండి సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని మంచి మూడ్లో ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. 4వ ఇంట్లో శని కుటుంబం నుండి దూరంగా వెళ్లి వ్యాపార కార్యకలాపాలను విజయవంతంగా చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. నిర్మాణ పనులు చేసే వ్యక్తులు అపారమైన ప్రయోజనాలను పొందగలుగుతారు. ఇది కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేసే వ్యక్తులు మరియు విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు కూడా ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. మార్చి నుండి మే వరకు వ్యక్తిలో టెన్షన్ ఉంటుంది. ఈ సమయంలో అధిక ఖర్చులు మీ వ్యాపారానికి అనుకూలంగా ఉండవు. మీరు ఉద్యోగుల ఆరోగ్య సమస్యలపై కూడా శ్రద్ధ వహించాలి. మే నుండి వ్యాపార జీవితంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో మీ వ్యాపారం కూడా విస్తరించవచ్చు లేదా మీరు వ్యాపారాన్ని కొత్త దిశలో ముందుకు తీసుకెళ్లాలనుకుంటే లేదా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే మీరు మే తర్వాత దీన్ని చేయవచ్చు. మీ విజయావకాశాలు గణనీయంగా ఉంటాయి. మీ వ్యాపార ఆశయాలు ఈ సంవత్సరం చాలా బాగా నెరవేరుతాయి. దీని కారణంగా మీరు స్వీయ రహస్యంగా కనిపిస్తారు మరియు వారి సానుకూల ప్రభావం మీ వ్యాపారానికి కూడా పురోగతిని ఇస్తుంది. వృశ్చిక రాశి వివాహ జాతకం. ఈ సంవత్సరం వివాహితులకు హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మీ మొదటి ఇంటిలో కూర్చున్న శుక్రుడు మరియు బుధుడు మీ 7వ ఇంటిని చూపడం వలన సంవత్సరం ప్రారంభం బాగుంటుంది. దీని కారణంగా మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయి.
ఒకరికొకరిపై ప్రేమ పెరుగుతుంది. మీరు మీ సంబంధాన్ని పూర్తిగా ఆనందిస్తారు. కానీ కుజుడు మరియు సూర్యుడు సంవత్సరం ప్రారంభంలోనే మీ రెండవ ఇంట్లో ఉంటారు. ఇది మీ భవిష్యత్తులో కఠినమైన ప్రవర్తన మరియు చేదుకు దారితీయవచ్చు. దీన్ని నియంత్రించడం చాలా ముఖ్యం, లేకపోతే సంబంధం క్షీణించవచ్చు. దీని తరువాత క్రమంగా మీరు మీ పనిలో బిజీగా ఉంటారు. మీ కుటుంబానికి మరియు జీవిత భాగస్వామికి సమయం ఇవ్వడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. కుటుంబ ఉద్రిక్తత మార్చి మరియు ఏప్రిల్ మధ్య మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. మే మరియు జూలై నుండి అక్టోబర్ మధ్య నెలల్లో మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఎందుకంటే ఈ సమయంలో వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. వారి ప్రవర్తనలో కొంత దూకుడు మరియు చిరాకు కూడా పెరగవచ్చు, కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. వారితో ప్రేమపూర్వకంగా మాట్లాడండి మరియు మీ వైవాహిక జీవితాన్ని సంతోషకరమైన వైవాహిక జీవితంగా మార్చడానికి ప్రయత్నించండి. దీంతో మీరిద్దరూ చాలా సంతోషంగా కనిపిస్తారు. మీరు అవివాహితులైతే సంవత్సరం ద్వితీయార్థం మీకు అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో 5వ ఇంట్లో రాహువు మీ మనస్సు యొక్క ప్రేమను పెంచుతుంది. ఇది ప్రేమ వివాహానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అయితే మే 1న మీ 7వ ఇంట్లో బృహస్పతి సంచారం జరగనుండగా వివాహానికి తగిన సమయం వస్తుంది. అక్కడి నుండి సంవత్సరం చివరి వరకు మీకు అందమైన యాదృచ్ఛికాలు ఉంటాయి. మీరు మీ కోరుకున్న జీవిత భాగస్వామిని కూడా పొందవచ్చు. మీరు ఎలాంటి ప్రేమ సంబంధంలో లేకపోయినా ఈ సంవత్సరం సగంలో మరియు ముఖ్యంగా చివరి 3 నెలల్లో మీరు మంచి కుటుంబంతో వివాహం చేసుకోవచ్చు. వృశ్చిక రాశి ఆస్తి మరియు వాహన జాతకం. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆస్తి మరియు వాహన అవసరాలకు అనుకూలంగా ఉంటుంది. 4వ ఇంటికి అధిపతి అయిన శని సంవత్సరం పొడవునా మీ 4వ ఇంట్లో ఉండటం ద్వారా మీకు అద్భుతమైన చర మరియు స్థిర ఆస్తులను అందించగలడు. మీరు పాత ఇంటిలో నివసిస్తుంటే మరియు దానికి కొన్ని మార్పులు చేయాలనుకుంటే ఈ సంవత్సరం విజయావకాశాలు నిజంగా ఎక్కువగా ఉంటాయి. మీరు ఇంటిని అలంకరించడంలో, దానికి కొన్ని మార్పులు చేయడంలో లేదా దాన్ని పగలగొట్టడం ద్వారా దాన్ని పునర్నిర్మించడంలో విజయం సాధిస్తారు. పని కోసం అవసరమైన అన్ని వనరులు అందుబాటులో ఉంటాయి. మీరు బ్యాంక్ నుండి లోన్ తీసుకుని ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే లేదా మీ స్వంత ఇల్లు పొందాలనుకుంటే జూన్ 1 నుండి జూలై 12 మధ్య సమయం దానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో బ్యాంకు నుంచి రుణం పొందే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు ఖాళీ ప్లాట్లో కూడా నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చు. మార్చి 15 మరియు ఏప్రిల్ 23 మధ్య ఏ రకమైన ఆస్తిపై మీ చేతులు పెట్టవద్దని గుర్తుంచుకోండి. ఆస్తి చుట్టూ చట్టపరమైన అడ్డంకులు ఏర్పడవచ్చు, కాబట్టి ఇది ఒక రకమైన చట్టపరమైన ఇబ్బందులకు దారి తీస్తుంది. అలా కాకుండా మీరు వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే దానికి అత్యంత అనుకూలమైన సమయం మార్చి 7 మరియు మార్చి 31 మధ్య ఉంటుంది. దీని తర్వాత వ్యక్తులు జూలై 31 నుండి ఆగస్టు 25 వరకు వాహనం కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 13 వరకు మరియు డిసెంబర్ 28 తర్వాత బాగుంటుంది. వృశ్చిక రాశి సంపద మరియు లాభ జాతకం. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా పురోభివృద్ధి చెందడానికి ఈ సంవత్సరం మీకు చాలా అవకాశాలను అందిస్తుంది. రాహువు మరియు కేతువులు ఏడాది పొడవునా వరుసగా మీ 5వ మరియు 11వ ఇంట్లో కూర్చుంటారు. అందువలన మీరు ఎప్పటికప్పుడు బలమైన డబ్బు సంపాదిస్తారు. సంవత్సరం ప్రారంభంలో కుజుడు మరియు సూర్యుడు మీ 2వ ఇంట్లో ఉండటం ద్వారా ఆర్థిక ప్రయోజనాల మొత్తాన్ని సృష్టిస్తారు. శని 4వ ఇంట్లో కూర్చుని చర స్థిరాస్తులను సమకూరుస్తాడు. ముఖ్యంగా మార్చి, ఆగస్టు మరియు నవంబర్ నెలల్లో మీకు విజయాన్ని అందించగల ద్రవ్య లాభాల కోసం మీ ఆస్తిలో దేనినైనా అమ్మండి. మీరు ఈ సంవత్సరం కొంత అస్తవ్యస్తంగా లేదా ప్రణాళిక లేని విధంగా కూడా డబ్బు పొందవచ్చు. మీరు ఈ సంవత్సరం లాటరీ, చిట్ ఫండ్, షేర్ మార్కెట్ మరియు ఇతరులలో డబ్బు పెట్టుబడి పెట్టాలనే కలను నెరవేర్చుకోవచ్చు. సరైన లాభాలు పొందేందుకు
మంచి అనుభవం నుండి సలహాలు తీసుకోవడం ద్వారా సరైన దిశలో పని చేయండి. జనవరి మరియు మే మధ్య మీ ఖర్చులు కూడా స్థిరంగా ఉంటాయి. ఇది మంచి పని మరియు ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. దాని తరువాత బృహస్పతి 7వ ఇంటికి రావడం మీ 11వ ఇంటిని మెరుగుపరుస్తుంది మరియు తద్వారా ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేస్తుంది. జూన్ నుండి జూలై మధ్య మరియు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు ఆర్థికంగా బలహీనంగా ఉంటుంది. డబ్బు నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ కాలంలో ఎక్కడైనా ఎలాంటి డబ్బును పెట్టుబడి పెట్టడం మానుకోండి. దాని తర్వాత మీరు ఆర్థిక రంగంలో మంచి ఫలితాలను పొందుతారు మరియు తద్వారా ఉద్యోగం లేదా వ్యాపారం నుండి డబ్బు సంపాదిస్తారు. జనవరి, ఏప్రిల్, ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలల్లో ప్రభుత్వ రంగం నుండి నిజమైన ప్రయోజనాలను పొందండి. వృశ్చిక రాశి జ్యోతిష్య పరిహారాలు. మీరు గురువారం గోధుమ ఆవులకు సేవ చేయాలి. గురువారం ఒక బ్రాహ్మణుడు లేదా విద్యార్థికి అధ్యయన వస్తువులను పంపిణీ చేయండి. గురువారాల్లో శని ఆలయాన్ని సందర్శించండి మరియు మీ ప్రార్థనలు చేయండి. ఏడాది పొడవునా దుర్గామాతను ఆరాధించడం మరియు శుక్రవారం కీర్ నైవేద్యం చేయడం వల్ల మీకు మేలు చేకూరుతుంది. వార్షిక కాస్మిక్ చిట్కా. ప్రయత్నం చేయడానికి సరైన సమయం కోసం నిరీక్షించడం మిమ్మల్ని దూరం చేయదు. జీవితంలోని చిన్న చిన్న ఆనందాలతో రోజును గడపడానికి ప్రయత్నించండి. 2024 సంవత్సరంలో మిగతా రాశిఫలాలు గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సంప్రదించి మా వీడియోస్ తిలకించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాకు మీ సపోర్ట్ అందించండి.